మాజీ మంత్రి నారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చిరు వ్యాపారులకు 1000 అంగళ్లు ఎక్కడ కట్టిస్తారో చెప్పాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆయన కట్టించిన మార్కెట్ భవనాలను ఒక్కసారి వెళ్లి చూస్తే ఆయన కట్టించిన విధానం బట్టబయలవుతుందని పేర్కొన్నారు. నారాయణ కట్టించిన మార్కెట్ భవనాలన్నింటినీ తాను మళ్లీ రిపేర్లు చేయాల్సి వచ్చిందన్నారు. నగరంలోని కాపాడిపాళెంలో అనిల్ పర్యటించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం 51వ డివిజన్ పరిధిలోని కపాడిపాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా 1,90,00,000 రూపాయలతో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ కపాడిపాళెం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, మిగిలిన పనులు కూడా 2 నెలల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణపై స్పందిస్తూ ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. చిరు వ్యాపారులకు తాము అధికారంలోకి వస్తే 1000 అంగళ్లు కట్టించిస్తామని చెప్పారని, 1000 అంగళ్లు ఎక్కడ కట్టిస్తారో చెప్పాలని కోరారు. నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టించి ఇచ్చిన క్లాత్ మార్కెట్, మటన్ మార్కెట్లు ఏ దుస్థితిలో ఉన్నాయో ఆయన వెళ్లి చూడాలని చెప్పారు. ఆయా మార్కెట్లో వ్యాపారులు ఉండలేక బయటే తమ వ్యాపారాలు చేసుకుంటున్నారని అనిల్ చెప్పారు. వెంటిలేషన్ లేకుండా కట్టించిన భవనాలకు తాను వెంటిలేషన్ పెట్టించి ఇతర మరమ్మతులు చేయించానని వివరించారు. అసలు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడెక్కడెక్కడ ఉంటారు. ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కొంతమంది, ఇంకో దగ్గర కానీ 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు ఎక్కడ కడతావు? 1000 కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా? ఊరు బయట ఏడన్నా ఎకరా తీసుకొచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర పూలు అమ్ముకుంటుంటారు వాళ్ళు, లేకపోతే పళ్ళు అమ్ముకుంటుంటారు. అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఏడన్నా ఊరు బయట కోట్లు కట్టిస్తావా? బుద్ధి ఉందా? అవగాహన ఉందా? ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు. ములుగుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు. ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం 10 అంగళ్ళలో 10 వంకులో పెట్టుకుంటారు. ఎక్కడ స్థలం ఉందని 1000 కోట్లు కట్టిస్తానంటాడు. అవగాహన ఉందా? 1000 కోట్లు ఊరు బయట అడిగి కట్టిస్తాడు. అంటే నోరుంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి, ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక్కసారి నేను అడుగుతున్నా, పాత బట్టల వ్యాపారస్తు దగ్గరికి వెళ్ళు. నువ్వు కట్టిన దానికి, నువ్వు సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికి తేడా తెలుస్తుంది. నీకు తేడా తెలుస్తుంది అంటున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు. నిన్నేదో మాట్లాడాడు మొన్న, కపాటిపాలెన్ని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానను, పేరు ఇది చేస్తానని మాట్లాడాడు. 5 సంవత్సరాలు నువ్వే మంత్రి కదా, మున్సిపల్ శాఖ మంత్రివి కదా. కపాటిపాలెంకి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావని అడుగుతున్నావు. ఈరోజు కపాటిపాలెంకి సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి. ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా 50 లక్షల పూర్తిగా కూడా 100% రోడ్స్ని, అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేయదు, కంటే పాత లైన్ ఉంది, మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ వార్డులో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయల సంక్షేమం చేసాం ఈ ప్రభుత్వం అని. కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుద్ది. నేను 1000 కట్టిస్తా, 10,000 కోట్లు కట్టిస్తా, ఏదో చేసేస్తా. మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి, తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా. దీని మీద కూడా నేను చర్చకి సిద్ధం అబ్బా. నువ్వు చెప్పే ప్రతి మాటకి నిన్న పోయి ఏదో చెప్పాడు. మళ్ళీ ఆ చిరు వ్యాపారస్తు దగ్గర నాయకులు వస్తా. నేను ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది పడతామంటే దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసినాడు నేను. ఈరోజు అక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా, నువ్వైతే ఎప్పుడో పెరికేస్తూనే ఉంటావు, నీకు అలవాటే కదా అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం. ఈరోజు పేదవాడు ఆడు అంగడి పెట్టుకొని బతుకుతున్నా, ఎవరు పెట్టి బతుకుతున్నా, అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు. అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేసామో తెలియని వ్యక్తివి మున్సిపల్ శాఖ మంత్రిగా రా, రేపు వస్తా అడిగి నేను పాత బట్టల అంగడికి రమ్మని రండి. సగం కొట్లు నువ్వు కట్టినవి అన్ని పనికిరాని కొట్లు.